మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కృపా కనికరములు కలిగిన దేవుడు మీ ప్రతి అవసరత తీర్చునుగాక. దేవుని ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే, ఈ ఉదయకాల సమయంలో యేసు సర్వశక్తిమంతుడు అని చెప్పే విషయంలో నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. అవును, నీవు నేను మనమందరం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు, ఎల్ సద్దాయ్, సర్వశక్తిమంతుడైన ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుని మన ఎడల ఆయన తన కృపను కనుపరుచినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు సర్వ కృపానిధి ఒక తండ్రికి మాత్రమే చెల్లును గాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నశించిపోచున్న మన పట్ల తన ప్రేమను కనుపరిచి ఈ లోకానికి వచ్చి ఘనమైన కార్యాలు చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తిని ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఎంత గొప్ప సర్వశక్తిమంతుడో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ భూమి మీద నశించిపోతున్న మానవాళిని రక్షించడానికి ఆయన పడ్డ ప్రయాస ఇంత అంతా కాదు. ఆయన సువార్తని ప్రకటిస్తూ ఉన్న తరుణములో అనేకమైనటువంటి సూచక క్రియలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఘనమైన కార్యాలు యేసయ్య చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చేయడానికి గల కారణం ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు. శక్తిమంతుడు కాదు, సర్వశక్తిమంతుడు. కనుక ఆ సర్వశక్తిమంతుడు తన పిల్లల జీవితంలో చేసినటువంటి కొన్ని మేలును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వాక్యములు మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త, ఆయన ఎలాంటి శక్తి కలిగిన దేవుడో మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయం 35వ వాక్యం నేను చదువుతూ ఉన్నాను. చూడండి, 35వ వాక్యం. అక్కడి జనులు ఆయనను గుర్తుపెట్టి చుట్టుపట్ల ఉన్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానము పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించి, దేవునికి స్తోత్రం. యేసయ్య గెనెసరెతు అనే దేశానికి వచ్చినప్పుడట, మరి అక్కడ జనులు అనేకులు ఈయన యేసు అని గుర్తుపెట్టారు. సర్వాధికారి అయిన దేవుడు అని గుర్తుపెట్టారు. కనుక అనేకులు ఆయనను గుర్తుపెట్టి ఆ ప్రాంతంలో ఉన్న రోగులందరికీ కూడా వారు స్వార్థను ప్రకటించారు. నీకు స్వస్థత కావాలా, నువ్వు బాగుపడాలా, ఇదిగో నజరేయుడైన యేసు సర్వశక్తిమంతుడైన దేవుడికి మన మధ్యకి దిగొచ్చున్నాడు అని అలా ప్రజలందరికీ ప్రకటించినప్పుడు జనులు తండోపతండాలుగా యేసయ్య దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. 36వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ఇన్ని వందల మంది అక్కడ రాయబడింది కదా, రోగులైన వారందరూ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నారు, అయ్యా నువ్వు శక్తి కలిగిన దేవుడు, నువ్వు శక్తి కలిగిన వాడువు, కనుక నువ్వు మమ్మల్ని ముట్టుకోక్కలేదు, కానీ మీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనని వేడుకున్నారట. దేవునికి స్తోత్రం. కనుక ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. హల్లెలూయా. ఈసారి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా? యేసు ప్రభు వారు వేసుకుంటున్నటువంటి వస్త్రం కూడా దేని చేత నింపబడిందంటే అభిషేకం చేత నింపబడింది, శక్తి చేత నింపబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. 12 సంవత్సరాలు బట్టి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ బాధపడుతూ ఉంది, మనందరికీ తెలుసు. మరి ఆమె కూడా యేసయ్య వస్త్రపు చెంగును మాత్రం ముట్టితే చాలు బాగుపడతాను అనుకుందిగా. కనుక ముట్టిన వెంటనే ఆమెకు స్వస్థత కలిగింది. ఇక్కడ చూసినట్లయితే ప్రజలందరూ, అయ్యా నీ వస్త్రపు చెంగు ముట్టుకుంటాం చాలు అంటే, యేసు ప్రభు వారు ధరించినటువంటి వస్త్రంలో కూడా ఏముంది తెలుసా? శక్తి ఉంది. ఆయన వస్త్రంలో శక్తి ఉంది. ఆయన ధరించుకున్నటువంటి వస్త్రం కూడా అభిషేకించబడ్డది. దేవునికి మహిమ కలుగునుగాక. బా, ఎంత అద్భుతం!
కనుక ఈరోజు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆయన ముట్టితే కాదు, ఆయన వస్త్రపు చెంగు తగులితే చాలు స్వస్థత. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రియులారా, ఆయన వస్త్రంలో శక్తి ఉన్నది. ఆయన వస్త్రంలో శక్తి ఉందంటే ఆయన ఎంత సర్వశక్తిమంతుడు. కనుక నువ్వేమాత్రం కూడా భయపడవలసిన పని లేదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడైన దేవుడు. అనారోగ్యాల చేత నువ్వు పీడించబడుతున్నావా? ప్రభువుని అడుగు, దేవా నువ్వు స్వస్థపరిచే దేవుడు, ఎల్ సద్దాయి, నువ్వు బాగు చేసే దేవుడు నాయన, నా పట్ల కృప చూపించని ప్రార్థించే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు కార్యాలు చేస్తాడు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఆయన స్పర్శలో శక్తి ఉంది. ఆయన స్పర్శలో శక్తి ఉంది. యేసయ్య కొండ మీద ప్రసంగాన్ని చేసి ముగించి ఆయన కిందకి దిగుతూ వస్తూ ఉంటే మార్గంలో ఒక కుష్ఠరోగి యేసు ప్రభు వారు వస్తుంటే అల్లంత దూరాన అడుగుతూ ఉన్నాడు, అయ్యా అయ్యా ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అని ప్రాధేయపడుతున్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే 3వ వచనం అడుగుతున్నాడు. అయ్యా ప్రాధేయపడుతుంటే యేసయ్య అక్కడ మనం చూసుకున్నట్లయితే 3వ వచనంలో, అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి వాస్తవానికి కుష్ఠరోగుల్ని ఆ రోజుల్లో ఎవ్వరూ కూడా ముట్టుకునే ప్రయత్నం చేయరు. అపవిత్రుడు వస్తున్నాడు అని చెప్పేసి టంకేస్తే ప్రజలందరూ దాక్కునేవాడు, అతనికి దారి చేసేవారు. అంత భయంకరమైనటువంటి వ్యాధి అది. ముట్టుకోవడానికి కనీసం ఇంట్లో ఉంచడానికి, కనీసం ఊర్లో ఉంచడానికి కూడా ప్రజలు అనుమతించేవారు కదా. అందుకే వారు ఎక్కడో ఊరు బయట పొలిమేరలో దేవుడు పొలిమేరలో ఆ ప్రజలు వారు కుష్ఠరోగులు ఉండేవారు. కానీ ఆ సందర్భంలో యేసయ్య మాత్రం ఆ కుష్ఠరోగిని మరి దూరంగా ఉండు అలా ఆయన ముట్టి, దేవునికి మహిమ కలుగుని గాక, ముట్టి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అనగా యేసయ్య ఆ కుష్ఠరోగిని ముట్టినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, అనగా ఆయన స్పర్శలో ఏముందంటే శక్తి ఉన్నది. దేవునికి మహిమ కలుగుని గాక. కనుక దేవుని బిడ్డలారా, ఆయన స్పర్శ ఎంత గొప్పదో చూడండి. ఆయన ముట్టినప్పుడట ఆ వ్యక్తి ఏమయ్యాడు? ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను అని వాక్యంలో రాయబడింది. యేసయ్య స్పర్శలో శక్తి ఉన్నది. దేవునికి మహిమ. అందరూ భయపడ్డారు ఆయన ముట్టుకోకూడదు, అపవిత్రుడు అని. కానీ యేసయ్య పరిశుద్ధుడైన దేవుడే మరి కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి అతన్ని ముట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆయన స్పర్శలో ఏముంది? వస్త్రంలో శక్తి ఉంది, ఆయన స్పర్శలో శక్తి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. 3వ వాక్యం మనం చూసుకున్నట్లయితే దేవుని మాటలో, ఆయన మాటలో కూడా ఏముందంటే శక్తి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియులారా, లూకా శుభవార్త 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులు వారు మార్గమును వెళ్ళిపోతూ ఉన్నప్పుడు యేసయ్యను చూశారు. యేసయ్యను చూసి యేసయ్యని పిలుస్తున్నారు, అయ్యా దయతో మమ్మల్ని శుద్ధినిగా చెయ్యరా, దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అని యేసయ్యను అడుగుతూ ఉంటే అక్కడ యేసయ్య చక్కటి మాట వాడారు. చూసుకున్నట్లయితే 17వ అధ్యాయం 13వ వాక్యం, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. యేసయ్య ఏమన్నారు? ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరుచుకొనుడని. మీరు వెళ్ళి చూడండి, ఆ ఒక్క పదం యేసయ్యలో నోటి నుండి వస్తున్న పదం, ఒక్క పదం, మీరు వెళ్ళి యాజకునికి కనుపరచుడని. ఆ ఒక్క పదం చూసారా, వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ బలహీనమైనటువంటి వ్యాధినంతటిని కూడా ఒక్క క్షణంలో తొలగించగలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముట్టలేదు, వాళ్ళు చిచ్చి వస్త్రపు చెంగును కూడా ముట్టల. ఒక్క పదం, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకొనుడి. అప్పటికి వాళ్ళు కుష్ఠరోగం చేత ఉన్నారు. అలాగే యాజకుని దగ్గరికి వెళ్తే ఇంకేమైనా ఉందా? చూసారా దేవుని పిల్లలారా, మీరు వెళ్ళండి అని యేసు ఎప్పుడైతే చెప్పాడు, వారు వెళ్తూ ఉండగానే వారికి ఏం కలిగిందంటే స్వస్థత కలిగింది.
హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన దోణిలో నిద్రపోతున్నప్పుడు ఈ సముద్రంలో భయంకరమైనటువంటి గాలి వాన చేత ఆ యొక్క దోణంతా కూడా అల్లలాడిపోతూ ఉన్నప్పుడు యేసయ్య శిష్యులందరూ, అయ్యా బోధకుడా, నువ్వు నశించిపోతున్నాం అని యేసయ్యని ప్రాధేయపడితే ఆయన ఒక్కసారి ఆయన సముద్రాన్ని గాలిని గద్దించారట. అవన్నీ కూడా ఏమైనా తెలుసా? నిమ్మలమాయను అని దేవుని వాక్యంలో రాయబడ్డాయి. అంటే ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రియులారా, దేవుని మాటలో ఏముందంటే శక్తి ఉన్నది. కనుక మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తి కలిగిన దేవుడు. నోటి మాట ద్వారా సర్వ సృష్టిని సృజించాడు. నోటి మాట ద్వారా కనుక ఎంత శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. చివరగా యేసు ప్రభువారు అని వేసినటువంటి గుమ్ములో కూడా శక్తి ఉన్నది. ఒక దేవుని వాక్యంలో యోహాను శుభవార్త 9వ అధ్యాయం మొదటి వాక్యం మనం చూసుకున్నట్లయితే, ఆయన మార్గమును పోవచ్చుండగా పుట్టిగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. పుట్టిగుడ్డి అయిన మనుష్యుడు. మార్కు శుభవార్త 9వ అధ్యాయం 1వ వచనంలో చూసాం. మార్కు శుభవార్త 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అక్కడ శిష్యులు అడిగారు, అయ్యా వీడికి వ్యాధి ఎలాగొచ్చింది? అప్పుడు యేసు అన్నాడు, దేవునికి మహిమ కోసం వచ్చిందని తెలియజేసిన తర్వాత యేసు ప్రభు వారు అక్కడ ఒక అద్భుతం చేశారు. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, ఆ ఉమ్ములో కూడా ఏమి తెలుసా? పుట్టుగుడ్డోడు, వాడికి అసలు ఆ నేత్రాలే లేవు. ఆ నేత్రాలు లేని వాడికి మరి మానవుడు మంటిలో నుండి తీయబడ్డాడు కదా. దేవుడు మాయను మారటివాడు కాదండి. ఎందుకైనా ఉమ్ము వేసి మట్టిని బురద చేసి ఎందుకు పెట్టాడు? మానవుడు మట్టిలో నుండి తీయబడ్డాడు. దేవునికి మహిమ. కనుక అంటున్నాడు, నేత్రాలు లేనోడాడు, పుట్టుగుడ్డోడు నేత్రాలే లేవు. అలాంటి వ్యక్తి ఉమ్ము వేసి ఆ ఉమ్మిని బురద చేసి ఆ వాని యొక్క కనురెప్పల మీద ఎప్పుడైతే పూసాడో వెంటనే ఆ వాడితో యేసయ్య అన్నారు, ఇప్పుడు నువ్వు వెళ్ళి సిలువహోమం కోనేటిలోకి వెళ్ళి కడుక్కున్నాను సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. వాడు ఆ కోనేటిలోనికి వెళ్ళి కడుక్కున్నాడట. కడుక్కుని వాడు చూపు గలవాడే వచ్చాను అని రాయబడింది. దేవునికి మహిమ. కనుక యేసు ప్రభు వారికి ఉమ్ములో కూడా ఏముంది తెలుసా? శక్తి ఉంది. నేత్రాలు లేని వాడికి నేత్రాలను ప్రభు అనుగ్రహించాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో వస్త్రంలో శక్తి ఉంది, స్పర్శలో శక్తి ఉంది, మాటలో శక్తి ఉంది, ఉమ్ములో శక్తి ఉంది. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. దేవునికి మహిమ. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు చేతకానోడు కాదు, సర్వశక్తిమంతుడు. ఆయన అంటారు కదా, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నువ్వు ఆరాధిస్తున్న దేవునికి సమస్తము సాధ్యమే. కనుక అలాంటి సమస్తాన్ని సాధ్యపరిచే దేవుని యందు ఏమాత్రం కూడా విశ్వాసాన్ని తాకట్టు పెట్టద్దు. నీ విశ్వాసం కలిగి ప్రార్థించే, అలాంటి దేవుని యందు విశ్వాసం నుంచి ప్రార్థించే. విశ్వాసాన్ని కోల్పోవద్దు. దేవుడు ఇప్పుడు చేస్తాడు ఆయన చేస్తాడో లేదా అనొద్దు. ఆయన చేస్తాడు. విశ్వాసం నుంచి ప్రార్థించే. కనుక సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకున్న ప్రతి అవసరత ఆయన పరిశుద్ధ నామములో తీర్చును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే నీ మాటలు విని ఈ మాట మీద ఆధారపడి నీ సన్నిధానంలో విశ్వాసం నుంచి ప్రార్థిస్తున్నారో వారందరి ఎడల మీరు కార్యాలు జరిగించండి. నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుడు గనుక నీ గొప్పతనాన్ని ప్రజలందరూ గుర్తెరిగినట్లుగా ఘనమైన కార్యాలు జరిగించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామము ద్వారా ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.